విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది? హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడా లేదా? సింపుల్గా మాట్లాడుకుందాం. మీరు మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఓపెన్ చేస్తే సినిమా స్టార్టింగ్ కింగ్డమ్ టైటిల్ పడుతున్నప్పుడు దానికి వచ్చిన బీజిఎమ్, ఆ ఊపు నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్లో స్టోరీ మొదలవ్వడం, ఇంకా శ్రీలంక బ్యాక్ డ్రాప్ చూపించడం, అక్కడ జఫన్యా అడవులు, ఆ ప్రిజన్స్, అవన్నీ కూడా వేరే లెవెల్ అనిపించింది భయ్య. ఆ స్టోరీ టెల్లింగ్ అనేది ఫ్లాట్గా అనిపించింది, బట్ స్టోరీ అంతా కూడా మనం బాగా కనెక్ట్ అవుతాం. ఆ కొత్త పాయింట్స్, స్పై అంటే మొదలవ్వడమే ఒక రకమైన హైతో మొదలవుతుంది అనమాట. సో మనం అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చుద్ది అండ్ 99% ఎంగేజ్ చేసింది. చెప్తున్నాను కదా. అండ్ విజయ్ దేవరకొండ కూడా సూరి క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. ఎక్కడ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు అనమాట. అండ్ ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇంటెన్సిటీ, ఆ రస్టిక్ ఎమోషన్స్ సెకండ్ హాఫ్లో తీసుకురాలేకపోయారు. అండ్ డైరెక్టర్ కూడా సినిమాని 2 పార్ట్స్గా చేయడంతో సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో కూడా ఏదో పరిగెత్తించాలి అన్నట్టుగా హడావుడిగా ముగించేశాడేమో అనిపించింది. ఇంకా బాగా రాసుకోవచ్చు కదా క్లైమాక్స్, అది ఇలా కాదే అని మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక రకమైన అసంతృప్తితో బయటకు వస్తాం అనమాట. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్తో బయటకు రాము. అరే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డైరెక్టర్ తన మార్క్ చూపించాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇలా రొటీన్ కమర్షియల్ టెంప్లెట్లోకి వెళ్ళిపోయాడు ఏంటి, 2 పార్ట్ సినిమా లాగా చేసుకున్నాడు ఏంటి అని అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లోనే చాలా వరకు స్టోరీ రన్ అవ్వాలి, బట్ అక్కడే కొంచెం తగ్గిందంటే మీరు ఆలోచించండి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టే సినిమా ప్లస్ పాయింట్స్ అంటే విజయ్ దేవరకొండ సూరి క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. చెప్తున్నాను కదా, ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ఇంకొంచెం ఫ్యాన్ బేస్ పెరుగుద్ది. అంత కష్టపడ్డాడు భయ్య, తన కష్టం తెలుస్తుంది స్క్రీన్ మీద. అండ్ సత్యదేవ్ తర్వాత ఇంకొకరు పేరు గుర్తు రావట్లేదు, కానీ తను కూడా చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్కి కూడా మంచి సీన్స్ పడ్డాయి, అందరూ కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓకే, డైరెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడని చెప్పాలి. ఆ తర్వాత డైరెక్టర్ కూడా నిజంగా చాలా మంచి వర్క్. కాకపోతే సెకండ్ హాఫ్ విషయంలో ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ ఎక్కడో ఉండేది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్. అనిరుద్ని డైరెక్టర్ కూడా ప్రతి సీన్లో ఎక్కడ పడితే అక్కడ వాడేసుకోకుండా ఎక్కడెక్కడ తన అవసరం ఉంటుందో అక్కడ ఫుల్గా వాడుకున్నాడు అనమాట. చాలా మంచి బీజం ఇచ్చాడు. అనిరుద్ధ్ బ్రాండ్ని నిలబెట్టుకున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్యా. చెప్తున్నాను కదా, ఈ సినిమాని ఒక్క సెట్ కూడా వేయకుండా తీశారంట. అసలు విజువల్స్ అన్నీ టాప్ నాచింగ్ ఉన్నాయన్నమాట. ఆ విజువల్స్ కోసమైనా పెద్ద స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమా టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ అయితే సెకండ్ హాఫ్ని హడావుడిగా ముగించడం అండ్ సెకండ్ పార్ట్ లీడ్, ఇవన్నీ నాకు కొంచెం చిరాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం మంచి ఇంటెన్సిటీ సీన్స్ రాసుకుని ఉండాల్సిందే. యాక్చువల్లీ ఇది ఒక యాక్షన్ డ్రామా అని చెప్పచ్చు. ఇలాంటి సినిమాలో కొన్ని మంచి హై పాయింట్స్ పడాలి, అవి ఎక్కువ పడలేదు. దానివల్లే అంత పే ఆఫ్ అనిపించదు మనకి సినిమా. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడు భయ్య ఈ సినిమాతోటి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 పాయింట్స్. సినిమా థియేటర్లో చూస్తే బాగుంటుంది, మరి ఆ తర్వాత మీ ఇష్టం.